హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 5 to 6 years బేబీకి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్ కోసం 1.5 మీటర్ తీసుకుంటున్నాను. ఇది రా సిల్క్ క్లాత్ అండి. క్లాత్ని 2 ఫోల్డింగ్ చేసుకొని కార్నర్లో ఈ విధంగా కోన్ టైప్లో పెట్టుకోవాలి అంబ్రెల్లా కటింగ్ కోసం. ఈ విధంగా క్లాత్ని పెట్టుకున్న తర్వాత వెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఈ కార్నర్లో ఈ విధంగా వెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. వెస్ట్ 6 inches తీసుకోవాలి. 12 inches అయితే 6 inches తీసుకోవాలి. అండ్ లెంత్ 25 inches అండి. నేనైతే మా పాప హైట్ మెజర్ చేస్తున్నానండి. వెస్ట్ దగ్గర నుండి 25 inches మెజర్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. పిల్లల హైట్ బట్టి లెంత్ పెంచుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వెస్ట్ దగ్గర అండ్ కింద పార్ట్లోన కటింగ్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర కటింగ్ చేసినప్పుడు కొంచెం కరువులా కటింగ్ చేయాలి. అండ్ డౌన్ పార్ట్లో ఈ విధంగా క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. క్లాత్ సరిపోతే అటాచ్ చేయాల్సిన అవసరం లేదండి. లెంత్కి క్లాత్ ఇక్కడ సరిపోలేదు కనుక ఈ విధంగా నేను అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసినప్పుడు స్ట్రైట్ క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ షేప్లోనే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. అండ్ లోపల నుండి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు సేమ్ లెవెల్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. చేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర 1 inch విడిచిపెట్టి మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా కర్వుల షేప్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. లెంత్ సేమ్ 25 inches తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కర్వ్ని. వెస్ట్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా 4 లేయర్స్ని కూడా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ పెట్టుకున్నప్పుడు 1 ఇంచ్ గ్యాప్ తీసుకోవాలండి. తర్వాత లేయర్ 2 ఇంచెస్, తర్వాత లేయర్ 2 ఇంచెస్, తర్వాత లేయర్ 2 ఇంచెస్ అండి. పైన ఉన్న లేయరు 3 ఇంచెస్ ఈ విధంగా గ్యాప్ తీసుకొని మనం మార్క్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో కూడా 5 ఇంచెస్, 4.5 ఇంచెస్, 4 ఇంచెస్, హాఫ్ ఇంచెస్ తగ్గించుకుంటూ ఈ విధంగా కర్వ్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ప్రతి లేయర్ని జిగ్జాగ్ చేసుకోవాలి. అండ్ కింద పార్ట్లో కూడా బాటమ్ పార్ట్ని కూడా కిందండి జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేయగా ఈ విధంగా వస్తుందండి కర్వ్ షేప్లో. ఇప్పుడు ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్న పైన లేయర్స్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ చేస్తున్నానండి. లైనింగ్ క్లాత్ లెంత్ 23 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి నార్మల్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. 2 or 1 ఇంచెస్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్ చేసుకొని రెండింటిని కలిపి వెస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ క్లాత్ని కూడా కింద జిగ్జాగ్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్ చేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ పై లేయర్ని సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్కి థ్రెడ్స్ కోసం 22.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా స్ట్రైట్ క్లాత్ తీసుకొని మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. రెండింటిని ఇదే విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ పార్ట్ కోసం పింక్ కలర్ క్లాత్ని తీసుకుంటున్నానండి. ఇది కూడా రా సిల్క్ క్లాతే. 1/2 మీటర్ తీసుకుంటున్నాను. లెంత్ 11 ఇంచెస్ తీసుకోవాలండి. యాక్చువల్గా లెంత్ 10 ఇంచెస్ అండి.
మనకి స్టిచ్చెస్లో పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు స్టిచ్చింగ్లో పోతుంది కదా, సో అందుకని 11 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ షోల్డరు 4.5 ఇంచెస్ తీసుకోవాలండి. నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ 3.5 ఇంచెస్, బ్యాక్ నెక్ 2 ఇంచెస్ అండి. ఈ విధంగా కర్వ్లా పెట్టుకోవాలి. 1 ఇంచు మెజర్ చేసుకొని కర్వ్లా పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ తీసుకోవాలండి. బొద్దుగా ఉన్న వాళ్ళకైతే 5.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకొని ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని రాసిల్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా రాసిల్ క్లాత్ పైన పెట్టుకోవాలండి. కటింగ్ చేసుకున్నప్పుడు పైన హాఫ్ ఇంచు, సైడ్స్ హాఫ్ ఇంచెస్, కింద హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ చేసుకోవాలి ఈ మోడల్ కోసం. ఇప్పుడు రాసిల్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ చేసుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని కూడా 2 ఫోల్డింగ్స్ చేసుకొని సెంటర్లో మార్క్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్ పార్ట్ని ఆర్మ్ హోల్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చాక్ పీస్తో కొంచెం థిక్గా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత క్లాత్ని అటువైపు కూడా ఈ విధంగా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. చాక్ పీస్ మార్క్ అనేది దానిపైన కూడా పడుతుందండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. సెంటర్ పార్ట్ నుండి 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఈ విధంగా కర్వ్లా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలండి. పైపింగ్ కోసం క్రాస్ క్లాత్ తీసుకోవాలి. బాటమ్ పార్ట్ కలరే తీసుకుంటున్నానండి. క్రాస్ క్లాత్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్ తీసుకోవాలి.
ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పింక్ కలర్ పైన ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల వైపు ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. పైపింగ్ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లోపల నుండి పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా లోపలికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ థ్రెడ్ లేకుండా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ దగ్గర అండ్ కింద కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. పైపింగ్ దగ్గర డిజైన్ కోసం ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పింక్ కలర్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. దాని లోపల ఈ విధంగా పెట్టుకొని ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్క్వేర్ క్లాత్ని తీసుకొని ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీనికి బాటమ్ పార్ట్నే యూజ్ చేస్తున్నానండి. ఆ కలర్నే యూజ్ చేస్తున్నాను. దాన్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి క్రాస్గా. ఒక్కొక్క ట్రయాంగిల్ని పైపింగ్ లోపల ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ని కూడా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పైన పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్, నెక్ అండ్ సైడ్స్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్, నెక్ పార్ట్ దగ్గర ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలి కార్నర్స్లో. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లో జిప్ పెట్టుకోవడం కోసం 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. 2 స్టిచ్చెస్కి మధ్యలో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మాత్రమే రివర్స్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని రివర్స్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ ఇలా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ని కూడా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. కర్వ్ కోసం 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి రౌండ్గా. అండ్ మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఈ విధంగా 5 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ పైన 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా రెండింటిని కలుపుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర
ఈ విధంగా సర్క్యులర్ ప్యాటర్న్లో వస్తుంది కదండి. 2 హ్యాండ్స్ కోసం హాఫ్ సర్కిల్ తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ని చుట్టూ జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి స్లీవ్స్ని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకొని. ఇప్పుడు బ్యాక్కి జిప్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా జిప్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది నార్మల్ జిప్పేనండి, సో అందుకని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ అయితే రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోలో చూపిస్తానండి. ఆల్రెడీ మనం థ్రెడ్స్ కటింగ్ చేసుకున్నాం కదండి. ఈ విధంగా సైడ్స్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని వెస్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్లవర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా సర్కిల్లా ఈ విధంగా చుట్టూ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. దీనికి కూడా చుట్టూ జిగ్జాగ్ చేసుకోవాలండి. ఈ విధంగా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ షేప్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. రౌండ్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి.